రాక్షస సంహారం కోసం శ్రీహరి ఎత్తిన దశావతారాల్లో వరాహ అవతారం, నరసింహ అవతారం రెండూ విశిష్టమైనవే. రెండు నరమృగ శరీర అవతారాలే, రెండు ఉగ్రావతారాలే. ఆ రెండు కలగలిపిన దివ్యమైన ప్రశాంతమైన రూపం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ రూపం. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి ఈ రూపాన్ని ధరించాడు. మహామహిమాన్వితమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం విశాఖపట్నం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి రమారమి 250 అడుగుల ఎత్తున ఉన్న సింహాచలం అనే కొండపై ఉంది. సింహాద్రి అప్పన్నగా ఖ్యాతిగాంచిన ఈ స్వామి వైభవ విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. घोर भस्त्रीका पुत्कार ललित निश्वास डोलारचनया प्रलय मारुत घोर भस्त्रीका पुत्कार ललित निश्वास डोलारचनया कुलशैल कुंभिनी कुमुदहित रवि गगन चलन विधि निपुणनी चलनारसिंहा कुलशैल कुंभिनी कुमुदहित रवि गगन चलन विधि निपुणनी चलनारसिंहा. సింహాచలం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడు మాత్రమే, సంవత్సరంలో కేవలం 12 గంటల సేపు మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. మిగతా సమయంలో స్వామివారి మూర్తి నిలువెల్లా పూర్తిగా చందనంతో కప్పబడి ఉంటుంది. స్వామి ఉగ్ర స్వభావాన్ని శాంతపరిచేందుకే ఇలా చందనంతో మూల విరాటును పూర్తిగా కప్పుతారు. ఋగ్వేదం, అథర్వవేదం, విష్ణు ధర్మోత్తర పురాణం వంటి అతి ప్రాచీన గ్రంథాలలో సింహాచల క్షేత్ర వైభవానికి సంబంధించిన వర్ణన ప్రశస్తంగా కనిపిస్తుంది. కళ్యాణ తీర్థులు, కపిల మహర్షి, అగస్త్య మహర్షి లాంటి తపోధనులు ఈ క్షేత్రాన్ని పాంచభౌతిక శుద్ధికి నిలయంగా అభివర్ణించారు. ఈ దివ్యక్షేత్రానికి వచ్చి స్వామి నిజరూప దర్శన భాగ్యాన్ని పొందిన భక్తులకు జన్మరాహిత్యం వరంగా లభిస్తుందని స్థల పురాణ మాహాత్మ్యం చెబుతోంది. సింహాచలం అంటే సింహం వలె ఉన్న పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ, నరసింహమూర్తులు సమ్మిళితమైన రూపంలో శ్రీ మహాలక్ష్మితో కూడి అవతరించాడు. వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి పొడమిని కాపాడితే, నారసింహ విభుడు తనకు పరమభక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాచి ప్రహ్లాద వరదుడయ్యాడు. ఈ రెండు రూపాల సమ్మేళనమే శ్రీ వరాహ నారసింహ విభుడు. ఈ రెండు అవతారాలు నరమృగ శరీరాలే. భక్త ప్రహ్లాదుడు ఈ సింహాచలంపై స్వామిని 2 రూపాల సమ్మేళనంగా దర్శించి తరించాలన్న కోరికను వెలిబుచ్చడంతో స్వామి ఈ విధంగా వరాహలక్ష్మీ నరసింహమూర్తిగా శ్రీ మహాలక్ష్మితో కూడి ఇక్కడ వెలిశాడు. కలియుగ వైకుంఠ వరదుడిగా కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ వారిపై వరాల జల్లును కురిపిస్తున్నాడు. నరసింహ నరసింహ హరి నారసింహ
నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ ఏటా చందన యాత్రలో సింహాద్రి అప్పన్నకు భక్తితో సమర్పించే చందనం కోసం తిరునందనవనాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుండి స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యాది వివరాలు, ఈ క్షేత్రంలో జరిపించే ఉత్సవాలు, పండుగల విధుల వరకు, రాజాధిరాజులు ఎందరో స్వామికి భక్తితో సమర్పించుకున్న కానుకలు, మాన్యాల వరకు సవిస్తరమైన వివరాలను తెలిపే అనేక శిలాశాసనాలు ఈనాటికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయంలో కనిపిస్తాయి. చోళులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, శిలా మత్స్య వంశీకులు, గజపతులు స్వామికి ఎనలేని సేవ చేసి తరించారు. శ్రీకృష్ణదేవరాయలు 14వ శతాబ్దంలో తన రాణులతో కలిసి ఈ స్వామిని సేవించుకుని తరించినట్టుగా ఈనాటికి ఆలయ ప్రాంగణంలో స్పష్టమైన శాసన ప్రమాణాలున్నాయి. 2 శతాబ్దాలుగా విజయనగర రాజుల వారసులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. भक्तिगम्यं सर्वगुणाकरम् अशेष दुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे सुहृदं सर्वभूतानां सर्वलक्षणसंयुतम् अशेष दुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे हरि ओं हरि हरि ओं श्री हरि नारायण हरि ओम हरि ओम हरि हरि ओम श्री हरि नारायण हरि ओम. అధునాతనమైన ప్రయాణ సౌకర్యాలు మెరుగైన ఈ కాలంలో కూడా చాలా మంది భక్తులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కోసం మెట్ల మార్గంలో పయనించడం గొప్ప విశేషం. ఈ మార్గంలో వేసే ప్రతి అడుగు తమను కైవల్యానికి చేరువ చేసేందుకు సోపానమని భక్తులు భావిస్తారు. ఈ మార్గంలో అడుగడుగున దివ్య ఆధ్యాత్మిక చైతన్యం నిబిడీకృతమై ఉన్న విషయం మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులకు అడుగడుగున స్పష్టంగా తెలుస్తుంది. సింహాచలం జల సమృద్ధి కలిగిన ప్రదేశం. ఈ కొండపై గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార వంటి అనేక సహజ సిద్ధమైన జలధారలు కనిపిస్తాయి. వీటిలో స్నానమాచరించిన భక్తుల పాపాలు పటాపంచలైపోతాయని విశ్వాసం. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు కళ్యాణకట్టకు సమీపంలో ఉన్న గంగధారలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. ఈ గంగధారపై యోగ నరసింహుడి విగ్రహం ఉంటుంది. మెట్ల మార్గంలో సింహాచలం కొండపైకి వచ్చే భక్తులకు భైరవ వాక కనిపిస్తుంది. అడవివరం గ్రామంలో ఉన్న మెట్ల దగ్గర భైరవ ద్వారం ఉంటుంది. ఇక్కడే కాలభైరవుడి విగ్రహం ఉంటుంది. 13వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని భైరవపురం అని పిలిచేవారని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ కొండ కింద ఉన్న గ్రామంలోనే వరాహ పుష్కరిణి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి ఈ పుష్కరిణిలో నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఓ చిన్నపాటి మంటపం ఉంటుంది. ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, ఈ కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం కనిపిస్తాయి. సింహాచల దేవాలయం పడమర ముఖంగా నిర్మితమయ్యింది. అందువల్ల రాజగోపురం కూడా పడమర ముఖంగానే ఉంటుంది. ఆలయానికి పశ్చిమ ముఖద్వారం విజయానికి హేతువని భక్తుల విశ్వాసం. సింహాచలం కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. ఇక్కడ రాజగోపురం దక్షిణముఖంగా ఉంటుంది.
ఆలయ ప్రధాన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఎడమవైపున ఉత్సవ మంటపం కనిపిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో ఆలయ ప్రధాన మంటపంలోకి ప్రవేశించిన భక్తులు సువిశాలమైన గర్భాలయ ప్రధాన ద్వారాన్ని దాటుకుని గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. జన్మ జన్మల పుణ్యం కలిసి వస్తేనే తప్ప స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగదని చెబుతారు. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవ. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవ. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవా. ఋగ్వేదం, అధర్వణ వేదం, విష్ణు ధర్మోత్తర పురాణం సింహాచలాధీసుడైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని వేణోళ్ల కీర్తించాయి. నరసింహుని రూపం ఉగ్రస్వరూపమైన ఈ క్షేత్రంలో మాత్రం స్వామి శాంతమూర్తిగా నిలిచి భక్తులపై అపారమైన కరుణాకటాక్ష వీక్షణాలను కురిపిస్తున్నాడు. శంఖ చక్రాలను ధరించిన ఈ స్వామి యుగ యుగాలుగా భక్తుల పాలిట వరదాయకుడిగా విరాజిల్లుతున్నాడు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రాకారంలోని కప్పస్తంభం ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది. కోరిన కోరికలు తీరిన భక్తులు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుని స్వామివారికి కప్పాన్ని చెల్లించుకుని దైవరుణం నుండి విముక్తులవుతారు. ఈ స్తంభంపై ప్రతిష్ఠితమై ఉన్న సంతాన వేణుగోపాలస్వామి కృపతో ఇక్కడికి వచ్చిన సంతానార్థులైన అనేక మంది దంపతులకు సత్సంతాన భాగ్యం కలిగిందనడానికి ఇక్కడ అనేక దృష్టాంతాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వామివారు ప్రహ్లాద మంటపంలో శంఖు చక్రాలను ధరించి దేదీప్యమానమైన ప్రభలతో కొలువుతీరి ఉంటారు. పూర్తిగా నిలువెల్లా చందనంతో కప్పినా కూడా మూల విరాట్టు శక్తిపాతం భక్తులకు స్పష్టంగా అనుభూతమవుతూ ఉంటుంది. గర్భాలయంలో మూల విరాట్టు చుట్టూ చక్కటి ప్రదక్షిణ మార్గం ఉంటుంది. భక్తులు అనంతమైన భక్తి భావనలో తేలియాడుతూ స్వామివారిని కనులారా దర్శించుకుంటూ ఆనంద పరవశులై ఈ ప్రదక్షిణ మార్గంలో మెల్లగా ముందుకు కదులుతారు. వరాహమూర్తి వదనంతో, మనిషి శరీరంతో, సింహవాలంతో వరాహ నారసింహమూర్తుల కలయికగా ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం పక్కనే శ్రీ మహాలక్ష్మి కూడా కొలువుతీరి ఉంటుంది. స్వామివారి నిజరూప దర్శనం రోజున అమ్మవారిని అయ్యవారిని కలిపి దర్శించుకునే భాగ్యం ఏ నూటికో కోటికో కొందరు భక్తులకు మాత్రమే కలుగుతుంది. గర్భాలయంలోనే అయ్యవారితో పాటుగా అమ్మవారికి కూడా నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. రౌద్ర స్వరూపం నయనానందం నీ దివ్య తేజం, భక్త మనోహర సుందర తేజం నీ దివ్య రూపం. భయంకర నరసింహ అద్భుత రూప నరసింహ పావన చరణ లక్ష్మీ రమణ శ్రీ నరసింహ. ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు ఈ క్షేత్ర సమగ్రతకు నిలువెత్తు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈశాన్యంలో శ్రీదేవి ఉపాలయం, అగ్నికోణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయం, నైరుతిలో కాశీ విశ్వేశ్వరాలయం, వాయువ్యంలో శ్రీ ఆదిత్యాలయం, మధ్యలో పీఠారోహితుల మండపం కనిపిస్తాయి. త్రిపురాంతక స్వామి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. ఇక్కడ ఉన్న 16 మండపాలలో దేని శైలి, ఠీవీ దానికే అన్నట్టుగా ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ద్వారమండపం, అలంకార మండపం, కళ్యాణ మండపం, శతచంద్రిక మంటపం వంటి నిర్మాణాల్లో కనిపించే కళా కౌశలం అలనాటి శిల్పకళా వైభవానికి, నిర్మాణ చాతుర్యానికి అద్దం పడతాయి. సింహాద్రి అప్పన్న ఆలయం నిత్యోత్సవ
వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ శోభలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. నిరంతరాయంగా పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాల శోభతో విరాజిల్లే స్వామివారి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి జరిపే నిత్య నైమిత్తిక కర్మల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణ కోసం ఈ ఉత్సవాలు జరుగుతాయి. చైత్రశుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు స్వామివారికి అత్యంత వైభవోపేతంగా ఈ క్షేత్రంలో కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. చైత్రశుద్ధ పాడ్యమిన స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసే వేడుక జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశికి జరిపే రథోత్సవంలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగేందుకు, కనీసం స్పృశించి తరించేందుకు దేశ విదేశాల నుండి భక్తులు ఈ దివ్యక్షేత్రానికి తరలివస్తారు. వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రికి స్వామి విగ్రహాన్ని పూర్తిగా కప్పిన చందనాన్ని తొలగించి దాన్ని కొద్ది కొద్దిగా భక్తులకు ప్రసాదంగా అనుగ్రహిస్తారు. దీన్నే చందనోత్తరణం అంటారు. వైశాఖ శుద్ధ తదియనాడు పగటిపూట భక్తులకు స్వామి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. తిరిగి స్వామివారికి తదియనాటికి రాత్రికి చందన సమర్పణ జరుగుతుంది. దీన్నే చందనోత్సవం అంటారు. ఈ సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి నిజరూప దర్శనం రోజున సింహాచలం ప్రాంతమంతా ఎండవేడితో సెగలు కక్కుతుంది. స్వామి దృష్టి సోకడం వల్లనే ఇలా జరుగుతుందన్నది అనుభవైక వేద్యమైన సత్యం. అక్షయ తృతీయకు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని తరించేందుకు ఈ దివ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వైశాఖ పూర్ణిమకు స్వామివారికి 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమకు 3వ విడత, ఆషాఢ పూర్ణిమకు 4వసారి చందన సమర్పణ చేస్తారు. శ్రావణ పూర్ణిమకు చందన సమర్పణ పూర్తవుతుంది. దీన్నే కరాళ చందన సమర్పణ అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయనోత్సవం జరుగుతుంది. చతుర్దశిన గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. పౌర్ణమికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అదే చూడరే మోహన రూపం. భగవద్ రామానుజులు ఇక్కడ పాంచరాత్ర ఆగమాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆగమ పద్ధతిలోనే స్వామివారికి నిత్య పూజలు, సేవలు, ఉత్సవాలు, కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ప్రతి గురువారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. నిత్యం సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, గరుడ సేవ, లక్ష్మీనారాయణ వ్రతం, గోపూజ జరుగుతాయి. నరసింహ జయంతికి ఉగ్ర నారసింహ అభిషేకం, రథసప్తమికి సూర్యారాధన, శ్రావణ మాసంలో గదాపూజ, వజ్రకవచ అర్చనలు, దీపావళి పర్వదినాన ప్రత్యేక వ్రతాలు, సుదర్శన హోమాలు, సంకటహర చతుర్థికి ప్రత్యేకంగా వ్రతం ఇక్కడ జరుగుతాయి. స్వామివారికి మొక్కుకున్న భక్తులు ఆలయానికి గోవుల్ని తీసుకువచ్చి కట్టేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయంలో నిరంతరాయంగా అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, వాహన పూజలు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినాన శమీపూజ జరుగుతుంది. ఈ రోజున స్వామివారు కొండ కింద ఉన్న పుష్పకవనానికి వచ్చి జమ్మివేట ఉత్సవంలో పాల్గొంటారు. కార్తీక శుద్ధ ద్వాదశిన ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు పగల్పత్తు, 10 రోజుల తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు. ధనుర్మాస ఉత్సవాల్లో భోగినాడు గోదా కళ్యాణం వైభవంగా జరుగుతుంది. కనుమ పండుగ రోజున స్వామివారు కొండ కింద ఉన్న పుష్పకవనంలో మకరి బారి నుండి కరిని రక్షించిన ఘట్టాన్ని ప్రదర్శిస్తూ గజేంద్ర మోక్ష ఉత్సవం విశేషంగా జరుగుతుంది. పుష్య బహుళ అమావాస్యకు కొండ కింద ఉన్న వరాహ పుష్కరిణిలో తెప్ప తిరునాళ్లు జరుగుతాయి.
ఫాల్గుణ పూర్ణిమకు డోలోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి రంగేళి ఉత్సవాన్ని జరుపుకుని తన అక్క అయిన పైడితల్లి అమ్మవారిని పిల్లను అడగడానికి వెళతారు. వైశాఖ శుద్ధ చతుర్దశికి నరసింహ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శీఘ్రమే కోరికలు తీరాలని భావించే భక్తులు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆలయానికి 11 ప్రదక్షిణలు చేసి బాల నరసింహుడి చెంత ఆ కొబ్బరికాయను కొట్టే సంప్రదాయం ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నానికి చేరుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నేరుగా బస్సు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండి సింహాచలానికి సిటీ బస్సులు, ఆటోలు, టాక్సీలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. భక్తులు కింది నుండి కొండ మీదికి చేరుకోవడానికి సింహాచల దేవస్థానం వారు 4 బస్సులు, ఆర్టీసీ 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది. దుష్ట సంహారం కోసం 2 అవతారాల్లో 2 ఉగ్ర రూపాలను ధరించిన స్వామి భక్తులను పరిపూర్ణంగా అనుగ్రహించేందుకు, వరాల జల్లును కురిపించేందుకు శాంతమూర్తి అయిన శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ విభుడిగా సింహాద్రిపై కొలువుతీరి అనుగ్రహిస్తున్నాడు. ఈ చల్లని తండ్రిని దర్శించుకునే భాగ్యం జన్మ జన్మల పుణ్యఫలమని పురాణాలు సైతం కీర్తిస్తున్నాయి. ఏటా చందనోత్సవంలో పాల్గొని వేలాది మంది భక్తులు ధన్యతను పొందుతూ స్వామి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. घोरभस्त्रीकापुत्कार ललित निश्वास डोलारचनया प्रलयमारुत घोरभस्त्रीकापुत्कार ललित निश्वास डोलारचनया कुलशैलकुम्भिनी कुमुदहित रविगगन चलन विधि पुरनी चलनारसिंहा. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.